ఉత్తరప్రదేశ్లో కొనను తవ్వుతుండగా ఓ పంచముఖ శివలింగం బయటపడింది. అది చాలా పురాతనమైనదని స్థానికులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో శివలింగం బయటపడడం దైవానుగ్రహమని వారు విశ్వసిస్తున్నారు. ఆ ప్రదేశంలో కొనను కాకుండా ఓ మంచి శివాలయాన్ని నిర్మించేందుకు స్థలం యజమాని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్ బదాయూं జిల్లాలో కొలను తవ్వుతూ ఉండగా పంచముఖ శివలింగం బయటపడింది. జేసీబీతో తవ్వుతూ ఉండగా ఉపరితలానికి 6 అడుగుల లోతున బయటపడ్డ శివలింగం పాలరాయితో చెక్కి ఉంది. అది 300 ఏళ్ల నాటిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శివలింగం బయటపడిన స్థలం సిప్రా పాఠక్ అనే ఒక పర్యావరణవేత్తది. నర్మదా నదిని రక్షించాలని ఆమె ఎప్పటినుంచో కోరుతోంది. తన 13 ఎకరాల స్థలంలో తామరపూల కొలనును ఏర్పాటు చేయాలని ఈ తవ్వకాలు చేపట్టారు. అక్కడే పంచతత్వ పౌధశాల పేరిట ఓ నర్సరీని నడుపుతున్న పాఠక్ ఏటా 5 లక్షల మొక్కల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రావణమాస దీక్ష చేస్తున్న సమయంలో తన స్థలంలో శివలింగం బయటపడటం ఆనందం కలిగిస్తోందని ఆమె తెలిపారు. ఇప్పుడు తామర కొలను కాకుండా ఒక శివాలయాన్ని నిర్మిస్తామని పాఠక్ తండ్రి బీజేపీ నాయకుడు శైలేష్ పాఠక్ తెలిపారు. శివలింగం చరిత్ర గురించి తెలుసుకునేందుకు పురావస్తు శాఖ అధికారులను పిలవనున్నట్లు అధికారులు తెలిపారు. 5 ముఖాల శివలింగాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి వెళుతున్నారు. పూజలు ప్రారంభించారు.